జగన్ సర్కార్ చివరి ఆర్థిక సంవత్సరంలో చట్టసభల ఆమోదం లేకుండానే 634 కోట్లు ఖర్చు చేసినట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించింది. 5 ప్రభుత్వ శాఖల్లో ఈ అనుమతి లేని ఖర్చు చేశారంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర శాసనసభకు తన నివేదికను సమర్పించిన కాగ్ గత ప్రభుత్వ హయాంలో ప్రతి రూపాయిలో 30 పైసలు అప్పుగానే వచ్చినట్టు తేటతెల్లం చేసింది. కొన్ని పద్దుల విషయంలో శాసనసభ అనుమతి లేకుండానే వైసీపీ ప్రభుత్వం అధికంగా వ్యయం చేసిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అభిప్రాయపడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ తన నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పించింది. ఒక వ్యక్తి లేదా ప్రభుత్వం అప్పు చేసి తెచ్చిన నిధులతో ఆస్తులు సృష్టించుకోగలిగితేనే ఉపయోగమని, అప్పు చేసి పప్పు బెల్లాల్లా ఖర్చు చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదన్న కాగ్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో అధిక భాగాన్ని తిరిగి ప్రయోజనం ఇవ్వని రెవెన్యూ ఖర్చులకు వినియోగించారంది. దీనివల్ల సంపద సృష్టి జరగదని, రాబడులు పెరగవంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 75,615 కోట్లు రుణంగా తీసుకుంటే అందులో కేవలం 24,061 కోట్లు మాత్రమే ఆస్తులు సృష్టించే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారని, ఇందులోనూ 731 కోట్లు అప్పులు తీర్చేందుకే ఖర్చు చేశారని కాగ్ పేర్కొంది. ప్రతి రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొన్న కాగ్ ప్రతి రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని వెల్లడించింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గా 14 పైసలు, పన్నేతర ఆదాయం 3 పైసలు, రుణాల రికవరీ ద్వారా 1 పైసా చొప్పున ఆర్జించారని పేర్కొంది. ప్రతి రూపాయిలో 15 పైసల మేర జీతాలకు వెచ్చించారని పేర్కొన్న కాగ్ డీబీటీలకు 13 పైసల చొప్పున, వడ్డీలకు 12 పైసల చొప్పున చెల్లించారని స్పష్టం చేసింది. స్థానిక సంస్థలకు ప్రతి రూపాయిలో కేవలం 9 పైసలు మాత్రమే ఇచ్చారని వెల్లడించింది. మూలధన వ్యయంగా కేవలం 9 పైసలు మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. ప్రధానమైన పనులకు వెచ్చించింది కూడా 9 పైసలేనని కాగ్ పేర్కొంది. చెల్లించిన అప్పులు ప్రతి రూపాయిలో 7 పైసలుగా మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 85,922 కోట్లుగా ఉందని కాగ్ వెల్లడించింది. బడ్జెట్లో అనుమతించిన వ్యయం కన్నా ఇంధన శాఖకు 217 కోట్లు అదనంగా వ్యయం చేశారని కాగ్ పేర్కొంది. శాసనసభ అనుమతి లేకుండానే విద్యాశాఖలోనూ 249 కోట్లు అదనంగా ఖర్చు పెట్టేశారని స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 1వ తేదీన రిజర్వ్ బ్యాంకు దగ్గర రాష్ట్ర నగదు నిల్వ -19 కోట్లు లోటులో ఉంటే 2024 మార్చి 31వ తేదీన -33 కోట్లు లోటుందని వెల్లడించింది. స్వల్పకాలిక పెట్టుబడుల కింద కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల ద్వారా కేవలం 14 రోజుల వ్యవధిలో 20,204 కోట్లు పెట్టినట్లుగా పేర్కొన్న ప్రభుత్వం వాటిని 21,140 కోట్లతో రీడిస్కౌంట్ చేసిందని కాగ్ వెల్లడించింది. ఏడాది చివరి నాటికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వలే లేవని వెల్లడించింది. 2023-24లో ప్రభుత్వ అప్పులు 4,86,151 కోట్లు ఉన్నట్లు పేర్కొన్న కాగ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇవి 34% ఉన్నట్లు తెలిపింది. ఆర్థిక సంవత్సరంలో 2,23,004 కోట్ల మేర కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చినట్లు తమ ఆడిట్లో తేలినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఏడాది మొత్తంలో 69,626 కోట్ల మేర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ అయినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గా 32,903 కోట్లుగా పేర్కొన్న కాగ్ ఈ మొత్తంలో 10,037 కోట్లు ఓచర్ల స్క్రూటీని ద్వారా మాత్రమే బయటపడిందని తెలిపింది. అలాగే విద్యుత్ సంస్థలకు సంబంధించిన నాన్ రికవరీ కాస్టుగా 14,014 కోట్లను ప్రభుత్వ లెక్కల్లో చూపించారని కాగ్ పేర్కొంది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు తీసుకుంటున్న రుణాలు తీర్చే భారం ప్రభుత్వంపైనే పడుతోందన్న కాగ్ అసలు ఈ బడ్జెట్లో చూపని రుణాలకు ఆధారం ఏంటనేది రహస్యంగా ఉంటోందని, ఆ విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించడం లేదని తెలిపింది. ఆ అప్పులకు అసలు వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే చెల్లిస్తోందని కాగ్ నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో మారిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో 283.96 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని కాగ్ తెలిపింది. కేంద్రం నిధులు ఇచ్చిన 30 రోజుల్లోపు చెల్లించకపోవడంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 283.96 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని
కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని కాగ్ తన లెక్కల్లో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సరైన సమయంలోపు ఇవ్వకపోవడం వల్ల వడ్డీ భారం భరించాల్సి వస్తోందని కాగ్ తేల్చింది. 2844.60 కోట్లు గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయకుండా సింగిల్ నోడల్ ఖాతాలోనే ఉంచేశారని కాగ్ తేల్చింది. 54.33 కోట్లు రెవెన్యూ అవసరాల కోసం ఖర్చు చేసి ఆ మొత్తాన్ని మూలధన వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వం చూపినట్లు తేలింది.